ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. ముందుగా సింహరాశి వారి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయో మనం పరిశీలన చేద్దాం. సింహరాశి వారి కిందకి మకా 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర మొదటి పాదం వరకు ఈ 9 పాదాలు వారిని మనం సింహరాశి కింద మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే పరిశీలన చేసినప్పుడు ఆదాయం 5, వ్యయం 5గా ఉంది, రాజ్యపూజ్యం 7, అవమానం 7గా ఉంది. అంటే అన్నీ సరి సమానంగా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గాలు సర్వసాధారణంగానే ఉంటాయి, బలాలు కూడా సర్వసాధారణంగానే ఉంటాయి. వీరికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు గురువు వ్యయ స్థానంలో సంచారంలో ఉంటున్నాడు. మొదటి 2 నెలలు జూన్ వరకు 11వ స్థానంలో చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. తర్వాత వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి కలుగుతూ ఉన్నాయి. అలాగే రాహుకేతువుల వల్ల కూడా కొద్దిగా రాశి యందు 7వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కేతువు దాంపత్య జీవితంలో చిన్న చిన్న పొరపత్యాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అష్టమ స్థానంలో కుటుంబ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కొన్ని ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి. అలాగే వైద్య ఖర్చులు ఇటువంటివి పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం చూసినట్లయితే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మొదట కొద్దిగా ఊరటగా ఉన్నప్పటికీ కొద్దిగా కష్టాల్లో ఇబ్బంది ఉంటుంది. అష్టమ శని ప్రభావం అనేది మీకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే విద్యార్థులకు చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లోనూ స్కాలర్షిప్ విషయాల్లోనూ ఉన్నత యూనివర్సిటీలో సీట్లు సంపాదించడంలోనూ చాలా మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే చదువు ప్రతిభా విషయాల్లో చాలా వరకు మంచి ఫలితాలే ఉన్నాయి. ఒత్తిడి కొద్దిగా తగ్గించుకొని ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. కొద్దిగా యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి క్రమంగా అభివృద్ధి ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. అలాగే చూసినట్లయితే ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇటువంటివి బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగుల పరంగా పర్వాలేదు, కానీ పని ఒత్తిడి పెరుగుతుంది, పని గంటలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు అనుకున్నట్లుగా మీరు పని చేయకపోతే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి, సముద్ర వ్యాపారాలు చేసే వాళ్ళకి, విదేశీ వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. త్వరితగతిన లాభాలు ఆశించే వారికి నష్టపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అపరిచితుల మాటలు నమ్మటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబ వాతావరణం, అలాగే మహిళలకు ఏ విధంగా ఉంది అంటే భార్యాభర్తల మధ్య అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. కుటుంబ బంధాలు బాగా పెరుగుతూ ఉంటాయి. మాట తొందరపాటు వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప మిగిలిన అన్ని విషయాలు చాలా మేలైన ఫలితాలే సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే డీహైడ్రేషన్, ఉష్ణశక్తి పెరగటం వల్ల డీహైడ్రేషన్, సరిగ్గా వాటర్ తాకపోవటం వల్ల వస్తూ ఉంటుంది. జీర్ణశక్తి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. కంటికి, గొంతుకి ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సరైన మజ్జిగ తీసుకోవటం లాంటివి, చలవ పదార్థాలు తీసుకోవడానికి తీసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే మీరు పాటించవలసినటువంటి రెమెడీలు ఏంటి అని చూసినప్పుడు మృత్యుంజయ జపాన్ని, అలాగే శివ రుద్రాభిషేకాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆదిత్య హృదయం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రం వింటున్నా కానీ చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. నిత్యం కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, సూర్య ఆరాధన చేసుకోవడం కూడా సింహరాశి వారికి చాలా మేలైన ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రెమెడీలను మీరు ఫాలో అవుతూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు పాటించి మంచి ఫలితాలు పొందాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ జీవితం అంతా ముందుకు నడవాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.